ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఏ సెలబ్రిటీ జెండా విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండడం లేదు. ఇప్పటికే తెలుగులో చాలామంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించగా ఇప్పుడు మరో జంట విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. తెలుగులో హేమచంద్ర తన తండ్రి గాన వారసత్వాన్ని అందిపుచ్చుకొని గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇప్పటికే పదుల సంఖ్యలో పాటలు పాడిన ఆయన తనకంటూ మంచి పేరు ఏర్పరచుకున్నాడు. కేవలం గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎంతోమందికి గాత్రదానం చేసిన హేమచంద్ర తన సహగాయని శ్రావణి భార్గవిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ 2013 సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప 2016 సంవత్సరంలో జన్మించగా అప్పుడు శ్రావణ భార్గవి కెరీర్ కాస్త వెనుకబడింది. కానీ హేమచంద్ర మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. వీరి మధ్య పరిచయం ఎక్కడ పుట్టింది, ప్రేమ ఎలా పుట్టింది అన్నది హాట్ టాపిక్గా మారింది. రైడ్ అనే మూవీ రికార్డింగ్ జరుగుతుండగా హేమచంద్ర ఒక లేడీ సింగర్ కోసం ట్రై చేస్తున్నాడట. ఎవరి ద్వారానో శ్రావణ భార్గవి నెంబర్ దొరికితే చివరికి ఫోన్ చేశాడు. అయితే 2009లో సరిగ్గా ఉగాది రోజున శ్రావణ భార్గవి హేమచంద్ర ఇంటికి వెళ్ళింది. సంప్రదాయమైన దుస్తుల్లో వెళ్ళిందో ఏమో మొదటి చూపులోనే హేమచంద్ర శ్రావణ భార్గవి ప్రేమలో పడిపోయాడట. మనసులో అలాగే ప్రేమని దాచుకున్నాడు. కొన్నాళ్ళకి వీరి మధ్య పరిచయం పెరగడంతో ఇద్దరు మనసులు కలుసుకున్నాయి. హేమచంద్ర తనని ప్రేమిస్తున్నాడనే విషయం శ్రావణ భార్గవి మనసుకు కూడా అర్థమైంది. ఇక పరిచయం పెరిగినా హేమచంద్ర ప్రపోజ్ చేసే ధైర్యం చేయలేదట. ఎక్కడ ప్రపోజ్ చేస్తే తనకు భార్గవి దూరం అవుతుందో అని భయపడ్డాడట. అలా ఇద్దరు కూడా స్టార్ సింగర్గా మారిపోయారు. ఓ రోజు కాలేజీ నుంచి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక మనసులో మాట బయట పెట్టేసరికి శ్రావణ భార్గవి అబ్బా అప్పుడే చెప్పేశావా అంటూ సమాధానం చెప్పడంతో హేమచంద్ర షాక్ అయ్యాడట. చివరికి పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి కూడా జరిగిపోయింది. ఒక బిడ్డ పుట్టింది. అయితే హేమచంద్ర శ్రావణ భార్గవిలు విడిపోయారని, కలిసి ఉండడం లేదని, విడాకులు తీసుకున్నారని రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. గత ఏడాది ఇదే టైంలో వీరిద్దరి విడాకుల రూమర్లు దావానంలా వ్యాప్తి చెందాయి. కానీ హేమచంద్ర శ్రావణ భార్గవి నోరు విప్పి ఏనాడు ఖండించింది లేదు. ఒకానొక సందర్భంలో రూమర్లు ఎక్కువ కావడంతో శ్రావణ భార్గవి హేమచంద్రలు పరోక్షంగా స్పందించారు. మీరు ఇలాంటి న్యూస్ రాసి స్ప్రెడ్ చేయడం వల్ల ఇంకా ఫేమస్ అవుతున్నాము. గుడ్డో బ్యాడో మొత్తానికి మీరు మమ్మల్ని చాలా ఫేమస్ చేస్తున్నారు అంటూ శ్రావణ భార్గవి స్పందించింది. కానీ విడాకుల విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గత ఏడాది శ్రావణ భార్గవి చేసిన పరి ఆల్బమ్ ఎంతటి కాంట్రవర్సీకి దారితీసిందో మనందరికీ తెలిసిందే. అన్నమాచార్య కీర్తనను ఇలా చిత్రీకరిస్తావా, శృంగారభరితంగా చిత్రీకరిస్తావా అంటూ శ్రావణి భార్గవి మీద ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. దీంతో విజువల్స్ అలానే ఉంచి ట్యూన్ మాత్రం మార్చేసింది శ్రావణ భార్గవి. అయితే కొంతకాలంగా హేమచంద్ర శ్రావణ భార్గవి కలిసి కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ విడివిడిగా ఉన్న ఫోటోలే కనిపిస్తున్నాయి. తాజాగా శ్రావణ భార్గవి ఇన్స్టాలో పెట్టిన ఓ ఫోటో వైరల్గా మారింది. సమ్మర్ వెకేషన్ వెళ్తున్నట్లు తన కూతురితో కలిసి లగేజ్ బ్యాగ్తో ఉన్న ఫోటోను సింగర్ షేర్ చేసింది. దీంతో హేమచంద్ర ఎక్కడంటూ అభిమానులు కామెంట్లో ప్రశ్నిస్తున్నారు. హేమచంద్ర ఎక్కడాక మేము చంద్రను మిస్ అవుతున్నాము అంటూ కొంతమంది, హ్యాపీ జర్నీ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే కొంతకాలంగా శ్రావణ భార్గవి కూతురుతో కలిసి తన తల్లి ఇంట్లోనే ఉంటుంది. పాడ్కాస్ట్ వీడియోలు చేస్తూ బిజీగా గడుపుతుండగా అటు హేమచంద్ర తన కెరియర్లో బిజీగా గడుపుతున్నాడు. హేమచంద్ర ప్రస్తుతం ఇండిపెండెంట్ ఆల్బమ్స్, మ్యూజిక్ డైరెక్షన్, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇలా పలు రకాల పనులతో బిజీగా ఉంటున్నాడు. శ్రావణ భార్గవి పాడ్కాస్ట్లతో ఫుల్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో శ్రావణ భార్గవి చేస్తున్న రీల్స్, పాడ్కాస్ట్లు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో స్టార్ సింగర్గా రాణిస్తున్నారు హేమచంద్ర శ్రావణ భార్గవి. పాటల కార్యక్రమాలలో పాల్గొంటూ సింగర్స్గా ఎదిగిన వీరిద్దరికీ సరిగమప మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో హేమచంద్ర రన్నరప్గా నిలవడం విశేషం. అక్కడ వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. హేమచంద్ర శ్రావణ భార్గవి సింగర్స్గా ఎదుగుతున్న క్రమంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకే రంగంలో ఉండడంతో మరింత దగ్గరయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012 డిసెంబర్ 9న వీరి ఎంగేజ్మెంట్ జరగగా 2013 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. ఇక ఇదిలా ఉంటే శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుంది. దానికి సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అంతేనా, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ప్రముఖ సింగర్ రెండో పెళ్లి అంటూ థంబ్నెయిల్స్ కూడా క్రియేట్ చేశారు. ఒక ఫాల్స్ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేశారు. ఇక న్యూస్ వైరల్ కాగా అది చూసిన నెటిజన్స్ నిజమేనా అంటూ కంగారు పడ్డారు. అసలు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోవాలంటే ముందు హేమచంద్రతో విడాకులు తీసుకోవాలి.
అసలు విడాకులు లేకుండానే ఆమెకు సోషల్ మీడియాలో రెండో పెళ్లి చేస్తున్నారు. అంతేనా, తన ఫోటోలను వైరల్ చేస్తూ ఇవే పెళ్లి ఫోటోలు అనే నమ్మేలా చేస్తున్నారు. అసలు డిజిటల్ కాలం ఇలా ఫోటో పెట్టినా వెంటనే వైరల్గా మారిపోతుంది. అసలు విషయం ఏంటంటే ఆ ఫోటోలు శ్రావణ భార్గవి సోదరుడు హరీష్ హల్దీ ఫంక్షన్లోనివి. 2022 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్ ఫోటోలు ట్రెండ్ చేస్తూ ఆమె రెండో పెళ్లి అంటూ ప్రచారం చేశారు. నిజానికి గత ఏడాది ఇదే సమయంలో హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ చేశారు. హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. 2013 సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట త్వరలోనే అధికారికంగా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించగా వీరి సైలెన్స్ ఈ వార్తలకు మరింత బలమిచ్చింది. అయితే అలాంటిది ఏమైనా ఉంటే వీరు అధికారికంగా ప్రకటించేవారు. కానీ ఏమీ లేని చోటు కూడా పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తూ ప్రచారం చేస్తున్నారని నెటిజన్స్ మండిపడుతున్నారు. కనీసం ఇప్పటికైనా శ్రావణ భార్గవి లేదంటే హేమచంద్ర తమ విడాకుల వార్తలపై స్పందిస్తే బాగుంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.